నీట్ ఎగ్జామ్ జరిగింది. నిన్న నీట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కొన్ని సంఘటనలు చాలా బాధాకరంగా ఉన్నాయి. కొన్ని వీడియోస్ క్లిప్స్ మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక తల్లి సెక్యూరిటీ గార్డ్ కాలు పట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ పాపని ఎగ్జామ్ సెంటర్ లోపలికి పంపించడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఫాదర్ పోలీస్ కాల్ పట్టుకుంటున్నాడు. ఎందుకంటే జస్ట్ 2 minutes లేట్ అయిందని వీళ్ళేమొచ్చి గేట్స్ క్లోజ్ చేశారు. వాళ్ళ పాప భవిష్యత్తు కోసము ఆ ఫాదర్ ఏమొచ్చి పోలీసులకు కాళ్ళు మొక్కుతున్నాడు. ఇక్కడ బెంగళూరులో జరిగిన ఈ సంఘటన మీరు చూడండి. ఇక్కడ 3 స్టూడెంట్స్ ఎట్లా వేడిస్తున్నారు. వీళ్ళు జస్ట్ 2 minutes వీళ్ళు కూడా లేట్ అయ్యారంట. అది కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఎగ్జామ్ సెంటర్ కి టైం గా రావాలని వీళ్ళు ముందుగానే బయలుదేరి వస్తుండగానే బెంగళూరులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమొచ్చి ర్యాలీ తీసిందంట. ఆ ర్యాలీ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి వీళ్ళు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఇక్కడ ఒక ఫాదర్ ఏమొచ్చి తన తల కొట్టుకుంటున్నాడు గేట్ కి. ఎందుకు? వాళ్ళ పాపనేమొచ్చి లోపలికి పంపించండి అని ఏడుస్తున్నాడు. గైస్, ఇక్కడ తప్పేవారిది. ఎగ్జామ్ ఏమొచ్చి 1 o'clock అయితే 1 o'clock లోపలే మనం ఇక్కడ ఉండాలి. 1 o'clock కి 1 minute దాటినా కూడా గేట్స్ క్లోజ్ చేసేస్తాం అని ఒక నీట్ ఎగ్జామ్ కి నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ వీళ్ళు ముందే ఎందుకు రాలేదు? ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్ గా ఇండియా మొత్తము నీట్ ఎగ్జామ్ నిన్న జరిగింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ వెళ్తున్నా గాన, ఒక మినిస్టర్ వెళ్తుంటే ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసేస్తారు కదా. ఒక 1 hour ఏమొచ్చి ఈ నీట్ ఎగ్జామ్ కోసము మీరు ట్రాఫిక్ క్లియర్ చేయలేరా? అది కూడా మళ్ళీ వీళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ర్యాలీ తీస్తున్నారు. మీరే కదా లాస్ట్ టైం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని మీరే ధర్నాలు చేశారు. ఆ కాక్రోచ్ ఎక్కడ ఉందో ఇప్పుడు? ఆ కాక్రోచ్ ఎందుకు అడగదు ఇప్పుడు? ఆ కాక్రోచ్ ఏమొచ్చి ధర్నా చేస్తుంది ఎందుకు? ఈ నీట్ ఎగ్జామ్ లీక్ అయిన బట్టే కదా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడేమొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ర్యాలీలు చేసి ట్రాఫిక్ ని క్రియేట్ చేసి నీట్ ఎగ్జామ్ కి సరైన సమయంలో అందలేకపోయారు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది? స్టడీ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు. అవన్నీ ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ రావాలి అంటే ఇంకో 1 year వెయిట్ చేయాలి. ఇక్కడ వాళ్ళ ఆవేదన చూడండి మీరు ఒకసారి. ఆ తల్లిదండ్రులు, ఆ పిల్లలు ఎట్లా ఏడుస్తున్నారు. ఇదే విషయము నరేంద్ర మోడీ కూడా ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఇండియా లెవెల్ గా నీట్ ఎగ్జామ్ జరుగుతుంది అని నరేంద్ర మోడీ 45 minutes 1 hour ఏమొచ్చి ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేసింది. ఎందుకు? నరేంద్ర మోడీ కాన్వే వెళ్తే ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది. అందుకోసమే వీళ్ళ ఎగ్జామ్ సెంటర్ లోపలికి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాతే వీళ్ళందరూ ఎగ్జామ్ రాస్తుండగా అప్పుడు నరేంద్ర మోడీ కాన్వాయ్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఈ విద్యార్థుల కష్టమేమొచ్చి ఈ ర్యాలీ చేసే వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి. చదువుకోకపోయిన వాళ్ళు ఇలాంటి ర్యాలీల్లో, ఇలాంటి ప్రొటెస్టుల్లో ఇలా ఉంటారు. విద్యార్థులు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు అంటే ఎందుకు? ఇలాంటి సిచ్యువేషన్ వల్లే. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళలేక, ఏడుస్తూ ఎగ్జామ్ రాయలేక ఎంతలా వాళ్ళు బాధపడుతున్నారో అదే డిప్రెషన్ గా వెళ్ళిపోయి వాళ్ళ మైండ్ వేరే సెట్ కి వెళ్ళిపోయి సూసైడ్లు జరుగుతాయి. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడైతే ఇట్లా చేయడు. మీరేమంటారు? ఈ విషయం కోసం కామెంట్ చేయండి.